ఒకరోజు విక్రమపురి మహారాజు విక్రమార్కుడు మారువేషంలో రాజ్య పర్యటనకు బయలుదేరాడు. ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడమే వారి లక్ష్యం. ఒక గ్రామంలో ఒక ఇంటి ముందు భార్యాభర్తలు చీటికి మాటికి గొడవ పడుతుండడం వారు గమనించారు. అప్పుడు విక్రమార్కుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా అడుగుతారు. తల్లి, దాహంగా ఉంది, కాస్త మజ్జిగుంటే ఇస్తావా? అప్పుడు ఆమె మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది ధన్యవాదాలు తల్లి. అని చెప్పి మాటలు కలుపుతాడు. నేను రామాపురం వెళ్ళాలి తల్లి, కానీ చీకటి పడుతుంది కదా, అడవి మార్గం ప్రమాదకరం. ఈ రాత్రికి ఇక్కడ తలదాచుకోవడానికి చోటిస్తారా? అది నా చేతుల్లో లేదయ్యా, మా ఇంటాయన బయటికి వెళ్ళారు, వచ్చాక అడిగి చెప్తాను అంటుంది ఆమె. నీ భర్త అప్పారావు గురించి కదా నువ్వు చెప్తుంది. ఇప్పుడే చూశాను, ఒక ఆవిడని జట్కా బండి మీద ఎక్కించుకుని ఊరవతలకు వెళ్తున్నాడు. ఆ మాటలు విన్న ఆమెకు కోపం వచ్చి ఆయన్ని అక్కడే ఉండమని చెప్పి భర్త మీద కోపంతో పరుగు పరుగున వెతకడానికి వెళ్తుంది. ఇంతలో ఆమె భర్త గడ్డి కోసుకొని ఇంటికి వస్తాడు. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? మా ఆవిడెక్కడా? విక్రమార్కుణ్ణి అడుగుతాడు. మీ ఆవిడగారా, ఇప్పుడే ఒక నూనె వ్యాపారి వస్తే ఆయనతో వెళ్ళిపోయింది, ఇప్పుడే వెళ్ళు, లేకపోతే దొరకదు అంటాడు విక్రమార్కుడు. అలా వాళ్ళిద్దరినీ పంపించేసి ఇంట్లో ఎన్ని వాసాలున్నాయో ఎన్ని పెంకులున్నాయో లెక్క పెడతాడు విక్రమార్కుడు. ఒకరినొకరు ఎత్తుక్కొని బయటికి వెళ్ళిన వాళ్ళిద్దరూ ఇంటికి తిరిగి వచ్చి గొడవ పడుతుంటారు. అంతలో విక్రమార్కుడు, మా ఇంటి దగ్గర మీ గోలేంటయ్యా, వెళ్ళండి అంటాడు. ఏంటి, ఇది నీ ఇల్లా? ఏం తమాషాలు చేస్తున్నావా అంటారు ఆ భార్యాభర్తలిద్దరూ. సరే, ఎవరిల్లో జమీందారు గారు తేలుస్తారు, పదండి వెళ్దాం అని ఆ ముగ్గురు కలిసి జమీందారు దగ్గరికి వెళ్తారు. జమీందారు గారికి జరిగిందంతా చెప్తారు భార్యాభర్తలిద్దరూ. ఇప్పుడు జమీందారు గారు విక్రమార్కుణ్ణి, వాళ్ళు చెప్పింది నిజమేనా అని అడుగుతాడు. లేదు జమీందారు గారు, అది నా ఇల్లే. అంతలో అప్పారావు, లేదు బాబు, అది నా ఇల్లు, కావాలంటే ఊర్లో జనాలను అడగండి అంటాడు. అప్పుడు విక్రమార్కుడు, ఊర్లో జనాలకేం తెలుస్తుంది, తన ఇల్లే అయితే ఆ ఇంటికి ఎన్ని పెంకులున్నాయో చెప్పమానండి అంటాడు. సమాధానం తెలియక తడబడతాడు అప్పారావు. జమీందారు గారు, సరే నువ్వు చెప్పు, ఎన్ని పెంకులు ఎన్ని ఓసాలున్నాయో అంటాడు. విక్రమార్కుడు వాసాలు ఎన్నున్నాయో పెంకులు ఎన్నున్నాయో చెప్పేస్తాడు. ఒక నౌకరిని పిలిచి లెక్కించుకు రమ్మంటాడు. లెక్కించుకొచ్చిన నౌకరు, సరిగ్గానే ఉన్నాయి ప్రభు అని చెప్తాడు జమీందారుతో. ఇంకా చేసేదేమీ లేక జమీందారు గారు ఇల్లు విక్రమార్కుడికే చెందినట్టు తీర్పిస్తారు. అప్పుడు భార్యాభర్తలిద్దరూ కన్నీరు పెట్టుకుంటారు. ఈ ఇల్లు మాదయ్యా, మాకు అన్యాయం చేయకండి అంటారు. అప్పుడు విక్రమార్కుడు నవ్వుతూ, జమీందారు గారు, ఈ ఇల్లు వీళ్ళదే, వీళ్ళకే ఇచ్చేయండి, నేను రాజా విక్రమార్కుణ్ణి. రాజ్య పర్యటనలో భాగంగా ప్రజల కష్టసుఖాలు చూడ్డానికి వచ్చిన నాకు ప్రతి ఇంట్లో ఏదో ఒక గొడవ తారసపడేది. దారిన పోయే దానయ్య మాటలు నమ్మి ఇల్లు గుల్ల చేసుకొని గొడవలు పడి నమ్మకం లేని చోట సంసారం ఎలా కూలుతుందో మీ కళ్ళకు కట్టినట్లు చూపించడానికే ఈ నాటకం ఆడాను అని చెప్తారు. ఇప్పుడు జమీందారు గారు విక్రమార్కుడికి సన్మానం చేస్తారు. గుర్తు పెట్టుకోండి ప్రజలారా, మన ఇంటికి ఎంతో మంది బంధువులు స్నేహితులు రావచ్చు, కానీ మన జీవితం అనే గడపలోకి మాత్రం వాళ్ళెవ్వరూ రాకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు.